సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. 9లో మళ్ళా ఎలక్షన్స్ అయినాయి, మళ్ళీ 14 అయినాయి. 14లో విభజన జరిగింది. కానీ తెలంగాణలో పరిపాలించే వ్యక్తులు ఇంత విధ్వంసం చేయలే, ఇంత స్వార్థంతో ఆలోచించలా, ఇంత అవినీతి కూడా చేశారని నాకు అనిపించలేదు. అక్కడ వేరే విధంగా జరిగి ఉంటే మనం ఆరోపణలు చేయించాము, కానీ ఇంత పెద్ద ఎత్తున జరిగాయా అంటే ప్రతి ఒక్కరూ కాస్తో కోస్తో అభివృద్ధికి దోహదం చేశారు. ఇక్కడ పూర్తిగా విధ్వంసం జరిగింది. దీన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ రీకన్స్ట్రక్ట్ చేయాలి. అది చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, మనం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో వివరంగా ఆర్థిక వ్యవస్థ గురించి శ్వేతపత్రం రిలీజ్ చేశారు. కావాలంటే కొంతమంది సభ్యులు వివరణ కోరవచ్చు, ఎక్కువ మంది కాదు, 4-5 మెంబర్స్. సోమిరెడ్డి గారు. నమస్కారం. దిశ నాయకులు చంద్రబాబు నాయుడు గారు చాలా వివరంగా మనం ఉండే ఆర్థిక పరిస్థితులు